ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. చాలా టైం అయింది నాకు తెలుసు. ఇంతకీ అలా పార్టీషన్ చేయాలంటే సమానంగా ముందు పంచాలి. దీనికోసం ఆ టైంలో ఎవడో బ్రిటిష్ వాడు వచ్చాడు. ఇదిగో ఈ మొక్క పాకిస్తాన్ వాడిది, ఇదంతా ఇండియాది. అదిగో అలాగే ఆ మూల మొక్క ఉంది కదా, అది కూడా పాకిస్తాన్ వాడిది అని చెప్పి వాడు ఏదో మొక్కలు చేసేసి వెళ్ళిపోయాడు. తెలుసు కదా, ఆ మూల మొక్క అంటే ఆ బంగ్లాదేశ్ కూడా అంతకుముందు పాకిస్తాన్దే స్టార్టింగ్ లో. అయితే అదంతా భూమి కాబట్టి ఆ మొక్క ఈ మొక్క అని అంతా విడదీసేసి పోతా పోతా కాశ్మీర్ లో కొంచెం ఎండుగడ్డేసి వెళ్ళిపోయాడు. ఈడ దాకా ఇలా పంచాడు గానీ మిగతా ఎలా పంచి ఉంటాడు అని మీకు డౌట్ రాలేదా? ఇంకేముందిరా, భూమి అంతా పంచేశాడు కదా అంటే మరి ఆ టైంలో అప్పుడుకున్న డబ్బుల్ని పంచాలి. ఎంప్లాయీస్ గానీ అంటే గవర్నమెంట్ వాళ్ళని ఆస్తులు విలువలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని సమానంగా పంచాలి. మరి అది అక్కడ నువ్వు ఉండు ఇక్కడ నువ్వు ఉండి వెళ్ళిపోవడం కాదు. ఇలా విడిపోయినప్పుడు వీళ్ళకి సెంట్రల్ బ్యాంక్ అనేది ముందుగా ఉండాలి కదా, ఏర్పాటు చేసుకోవాలి. అది ప్రతి దేశానికి ఉంటది. అయితే విడిపోయిన తర్వాత అప్పటికప్పుడుకి కష్టం కదా ఏర్పాటు చేసుకోవడం. సో ఇప్పుడున్న మన ఆర్బీఐ ఆ పాకిస్తాన్ కి ఇంకా ఇండియాకి ఇద్దరికి 1 year పాటు ఇదే సెంట్రల్ బ్యాంక్ అంట. అలాగే ఇప్పుడు ఒక దేశాన్ని నడపాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది గవర్నమెంట్ ఎంప్లాయీస్. అప్పట్లో మెయిన్ గా ఎక్కువగా అంతా ఇండియాలోనే ఉన్నారు. అంటే పాకిస్తాన్ లో కూడా ఫుల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అయితే వేళ్ళని కూడా పర్ఫెక్ట్ గా డివైడ్ చేయాలి. ఏంటో అదేమన్నా భూమి అయింది అలా ఎలా పనిచేస్తాను, నువ్వు ఆడకెళ్ళిపో నువ్వు వీడకెళ్ళిపో అన్నట్టు. అంటే మరీ అలా పనిచేయలేదులేండి. ఎంప్లాయీస్ అందరికి వాళ్ళకే డెసిషన్స్ వదిలేసేది. మీరు ఇండియాలో ఉండాలంటే ఇండియాలో ఉండొచ్చు, లేదా పాకిస్తాన్ కావాలంటే పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడైనా చేసుకోవచ్చు. సో ఇలా వాళ్ళ ఆప్షన్ల మీద కొంతమంది అటు వెళ్ళలేదు, కొంతమంది ఇటు ఉన్నారు. ఇంకా తర్వాత మెయిన్ గా చూసుకుంటే డబ్బులు, డిబ్బీలో డబ్బులు ఉండాలి కదా మెయిన్ గా దేశాన్ని పరిపాలించాలంటే. ఆ టైంలో అంటే ఇండియా పార్టీషన్ జరిగే టైంలో ఇండియా డిబ్బీలో 400 కోట్లు ఉన్నాయి. సో ఆ డిబ్బీలో నుంచి పాకిస్తాన్ వాళ్ళకి 75 కోట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇండియా అయితే ముందు స్టార్టింగ్ లో 20 crores 20 కోట్లు ఇచ్చేసింది. అంటే నెమ్మదిగా దఫాలుగా రిలీజ్ చేయడానికి ఇచ్చింది 20. అయితే మిగతా డబ్బులు ఇచ్చే లోపే ఆ గాలోళ్ళకి ఆత్రం ఎక్కువైపోయి కాశ్మీర్ నాది నాకు ఇచ్చేయండి నాది అని అలా వచ్చి కాశ్మీర్ మీద పడిపోయి దాన్ని ఇన్వైట్ చేసేసారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మాకు మిగతా డబ్బులు కూడా కావాలి అని చెప్పి అడిగితే ఆ టైంలో వల్లభాయ్ పటేల్ గారు ముక్కు పగల కొడతాను ఓవర్ యాక్షన్ చేస్తే ముందు సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లోకి రావాలి, ఇదంతా సెట్ అయ్యి సరిగ్గా అవ్వాలి. కాశ్మీర్ లేదా నిధి నిక్షేపాలు వజ్ర వైడూర్యాలు ఉన్నట్టు మాటికి వచ్చి దీని మీద పడ్డం ఆపండి, ఇది సెట్ అయ్యాక మిగతా డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ కొన్నేళ్ళకి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు కమిటీ వేసి అంతా చెక్ చేసి సరిలే వీళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పి మిగతా డబ్బులు అంతా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఒక దేశాన్ని నడపాలంటే ఆర్మీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇండియాకి దేశానికి ఇక ఆర్మీ ఉంది, చాలా స్ట్రాంగ్ గా పెద్దది బానే ఉంది. పాకిస్తాన్ కూడా కావాలి కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఆప్షన్స్ ఇచ్చినట్టు నచ్చిన వాళ్ళు అటు వెళ్ళండి మిగతా వాళ్ళు ఇటు ఉండండి అని చెప్పి మిలిటరీ వాళ్ళకి మాత్రం పాపం ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఇందులో దాదాపు 2.6 లక్షల మంది అంతమంది సైన్యం ఇండియాకి ఇవ్వబడింది. 1.4 లక్షల మంది సైన్యాన్ని పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వబడింది. అంటే పాకిస్తాన్ కి అయితే ఆల్మోస్ట్ పాకిస్తాన్ కి వెళ్ళడానికి ఇష్టంగా ఉన్న ఎక్కువగా ముస్లింస్ సిఖ్స్ వీళ్ళు అలా పాకిస్తాన్ కి వెళ్ళారు. మిగతా వాళ్ళు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. సో ఇప్పుడు ఇలా అన్ని పర్ఫెక్ట్ గా నీట్ గా డివైడ్ చేశారంటే అంత నీట్ గా కూడా ఏం అవ్వలేదు లేండి. డివైడ్ చేసేటప్పుడు అయితే అన్ని ప్లాన్లు వేసుకుని ఎవరికొరకు పంచారు. కానీ ఆ టైంలో పార్టీషన్ జరిగిన డేలో అయితే నన్ను అడిగితే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియా వాళ్ళని అంతమందిని చంపండదు. అంతమంది ఇండియన్స్ పార్టీషన్ డే అప్పుడే మనలో మనం కొట్టుకొని అంతమంది చచ్చిపోయారు. నిజంగానే పార్టీషన్ టైంలో రిలీజన్ నేమ్ మీద ఎంత దారుణంగా కొట్టుకొని చచ్చిపోయారు అంటే అదే రకంగా అంతమంది అంత గోల్ చేశారు కదా. వాళ్ళందరూ నిజంగా స్వాతంత్రం కోసం పోరాడు ఉంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇండియా అంటే భయపడుతూ ఉండేవాళ్ళు. ఇంత దారుణంగా ఉన్నారంట బాబు అని. అంత బీభత్సమైన ఇన్సిడెంట్లు అయ్యాయి. వెళ్ళండి మరి డీప్కి వెళ్ళిపోతున్నాం. ఇంతకీ అన్ని సరిగ్గా పనిచేయాలంటారా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. అబ్బాయి యాడ్ కాదులేండి, ఈ మధ్య చాలా చోట్ల కొంతమంది చూస్తుంటారు, తెలియని వాళ్ళకి చెప్తాను అంతే. అదేంటంటే ఆవు పేడ. పిడక వ్యాపారం కాదు, ఆవు పేడతో పెయింట్ తయారు చేసేది తెలుసా? నిజంగా నేను నార్మల్ పెయింటే గోడలకు వేసుకోవచ్చు. ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అని దీన్ని రిలీజ్ చేశారు. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ, టాక్సిక్ సబ్స్టెన్స్ అలాంటివి ఏమి ఉండవు ఇందులో. దీన్ని ఎలాగో పేడతో తయారు చేశారు కాబట్టి తెలిసిందే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా దిట్టంగా ఉన్నాయంట. ఇది ఇల్లంతా కంపు కొట్టిస్తాడు ఏదో ఒక రోజు మన చేత అని అనుకోకండి. అస్సలు చాలా అద్భుతంగా ఉంటదంట. ఎవడెవడో ఏదో పెయింట్ లో పేడ కలిపేసి తయారు చేసింది కాదు. దీన్ని నిజంగానే 2021లో నితిన్ గడ్కరీ గారు దీన్ని లాంచ్ చేశారు. ఈ పెయింట్ ని ఇది ఇండియన్ బ్యూరో స్టాండర్డ్స్ నుంచి సర్టిఫైడ్ అయింది కూడా. ఇది ఆలోచించాల్సిన పని లేదు, ట్రై చేసి ఖచ్చితంగా చూడొచ్చు. దీని వల్ల ఫార్మర్స్ కి కొంచెం హెల్ప్ కూడా అవుతుంది. అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు పేడ వాటిని అమ్ముకొని. దీనిలో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది పెయింట్ చేసిన 4 గంటలకే వెంటనే డ్రై అయిపోయిందంట. అంటే ఇది ఏదో పేడ వెళ్ళినట్టు ఉంటదేమో గోడంతా అన్నట్టు అనుకోవద్దు. రకరకాల కలర్స్ తో అన్ని రకాలుగా అవైలబుల్ గా ఉంది. నార్మల్ పెయింట్ ఇచ్చినట్టే మంచి ఫినిష్ కూడా ఇస్తాయంట. ఇప్పుడు అర్జెంట్ గా పోయి కొనమని చెప్పట్ల. పెయింట్ వేస్తున్నామని అనుకున్నప్పుడు ఇలాంటి మంచి ఆప్షన్స్ కూడా ఇండియాలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి చాలు. ఏమంటారు దీని గురించి కామెంట్స్ చెప్పండి. ముందే తెలుసా మీకు? ఫ్రెండ్స్, మీకు నాజీస్ తెలుసుగా. నాజీస్ ఎట్లా అంటే తెలుసు కదా, ఎట్లా సైన్యం మొత్తం నాజీసే కదా. అయితే మన ఎట్లా ఆశతో అత్యాశకు పోయి అప్పడంలో ఎగిపోయాడు. అయితే అప్పడంలో పొడుగు అవ్వక ముందు మనోడు చాలా చేశాడు. మనుషుల్ని ఎన్ని రకాలుగా హింసించొచ్చో ఆ పిల్లిగడ్డం వాడికి తెలిసినన్ని విధానాలు ఇంకెవ్వడికి తెలియదు. ఎట్టయితే లాస్ట్ కి ఓడిపోయాడు, వాళ్ళ సైన్యం ఓడిపోయింది. ఆడంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు కదా. దాని తర్వాత మిగతా నాజీస్ అంతా ఏమయ్యారు? ఇప్పుడు ఎట్లా టాప్ వాడికి ఏందన్నా మెయిన్ బ్యాచ్ తోపుగాళ్ళందరూ ఉంటారు కదా, మెయిన్ ఆఫీసర్స్ అంతా. అసలే ఎన్ని దేశాలు వ్యాప్తం చెందాడు
చచ్చిపోయాడో వీడికే తెలియదు. అన్ని దేశాల యొక్క టాప్ నాజీస్ యుద్ధంలో ఓడిపోయాక వాళ్ళ పరిస్థితి ఏమైంది మామూలుగా ఉండదు. అసలు వీళ్ళు చేసిన పనులకి ఆ హిట్లర్ గాడు వాళ్ళ మనుషులు అనే విషయం గుర్తొస్తేనే చాలా మందికి అసలు భయం వేసేసేదంట. పిచ్చి భయంతో అసలు ఇట్లాంటి వాళ్ళు ఏమైనా కనిపించిన వాళ్ళ పేర్లున్నా వాళ్ళని పట్టుకొని కింద పడేసి కాళ్ళతో తొక్కి చంపేసేవాళ్ళంట. ఆ తర్వాత ఈ నాజీస్ అందరి మీద చాలా ట్రయల్స్ జరిగాయి, కోర్టులో వెళ్ళారు, బీభత్సమైన శిక్షలు పడతా ఉన్నాయి. అప్పటికే ఇంకా చాలా మంది ఆడాడో దాక్కో ఉన్నారు. దాంతో వీళ్ళు ఇలా అయితే ఎక్కడ దాక్కున్న కష్టం, మనల్ని వెతికి మరీ చంపేస్తారు అని చెప్పి ఇప్పుడు ఈ మెయిన్ ర్యాంకింగ్ నాజీస్ అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏదో దేశ సేవ కోసం ఇట్లా సేవ కోసం ఆ వెనకాల ఫుల్గా ఏం తెగలేదు. అందరూ దిట్టంగా డబ్బులు వెనకాల వేసుకొని మంచిగా సంపాదించి మంచిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోగేసుకొని మెయిన్ వాళ్ళందరూ ఎక్కడికి పడితే అక్కడ పారిపోయారు. అయితే అందరూ గుంపులుగా ఒక వనభోజనం బ్యాచ్ లాగా ఫామ్ అయ్యే పారిపోయారు. ఈ బ్యాచ్ అందరూ కొన్ని దూరపు ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. ఏదో సపరేట్ గా విడివిడిగా ఎక్కడెక్కడో ఒక్కోడపోవడం కాదు, వీళ్ళ వరకే సపరేట్ గా కొన్ని ప్లేసులు కట్టుకుని కాలనీలాగా ఫామ్ చేసుకుని వీళ్ళు మాత్రం అక్కడ ఉండేలాగా చేసి పెట్టుకున్నారు. ఆ కాలనీస్ ఇప్పటికి కూడా ఉన్నాయి తెలుసా. అంటే జర్మనీలోనే పెట్టుకున్నారు కాదు, జర్మనీలో పెడితే మొత్తం కాల్చిపడేస్తారు కదా, వేరే దేశాలకు పోయి కాలనీలు కట్టుకుని అక్కడ ఉన్నది. వాళ్ళు వాళ్ళ పిల్లలు తాత ముత్తాత నుంచి ఇంకా చాలా మంది ఇప్పటికే ఉన్నారంట. కొన్ని కాలనీల్లో అయితే వాళ్ళు సొంత దేశం లాగా వాళ్ళని పిలుచుకొని ఉండేవాళ్ళంట. అంటే ఏదో దేశానికి పారిపోయారో ఆ దేశంలో ఉన్న వీళ్ళ కాలనీలు మాత్రం వాళ్ళ వరకే మనమంతా ఒక దేశం అన్నట్టు ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు. మరి హెవీగా ఇప్పుడు అంత ఉందా అనట్లేదు, జస్ట్ కాలనీల వరకు ఉన్నాయి. ఎక్కువగా అయితే సౌత్ అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ఫామ్ అయ్యేదంట. అంతా టూరిస్టులు ఎప్పటికీ పోతుంటారు అక్కడికి. పిల్లిగట్టం గురించి మీరు ఏమంటారు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. అది 1985. అచిల్లే అనే ఒక బోట్ ఉందిలేండి, ఆ పెద్ద బోటు. పెద్ద అంటే బాగా 640 అడుగులు పొడుగు ఉంటది, అంత పెద్దది. అయితే దాన్ని ఎవడో దొంగతనం చేశాడు. ఎక్కడ అంటే అది పోర్టులో ఉంది, ఈజిప్ట్ పోర్టులో ఉన్నప్పుడు దొంగతనం చేశాడు. మీకు అనిపించవచ్చు అది ఏమన్నా బైక్ అంటారా స్టార్ట్ చేసి దమ్మ తీసుకుని వెళ్ళిపోవడానికి. దాన్ని స్టార్ట్ చేసి 1 మీటర్ కదల్చాలంటే 1 గంట పట్టిద్ది. ఆ మ్యాటర్ నాకు అర్థమైందిలేండి. అంటే ఇప్పుడు దొంగతనం అంటే దాన్ని ఎత్తపోయి పాటలు చేసి అమ్ముకోవడానికి కాదు. ఆ షిప్ లోకి కొంతమంది కొన్ని తుపాకులు తీసుకొని పోయారు. దాదాపు 20 మంది దాకంట తుపాకులు తీసుకొని పోయారంట లోపలికి. ఆ షిప్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. 650 కంటే ఎక్కువ మంది ఆ షిప్ లో ప్రయాణిస్తున్నారు ఆ టైంలో. ఇప్పుడు వీళ్ళందరూ తుపాకి తీసుకొని వాళ్ళందరినీ బెదిరిద్దామని చెప్పి జనాలు ఎత్తుతూ ఉంటే షిప్ లో 50 మంది మించి అసలు ఎవడు కనిపించలా. ఏమైంది, నైట్ ఉండాలి కదా, సడన్ గా ఆడిపోయావంటే ఆ షిప్ లో ఉన్న 100 మంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఈజిప్ట్ కి వచ్చారు. ఈజిప్ట్ కి వచ్చాక పిరమిడ్ చూడకుండా పోతే మరీ దరిద్రంగా ఉంటది, వెంటనే పదండి అని చెప్పి అందరూ కింద దిగి ఆ పిరమిడ్ లో అవన్నీ చూడడానికి వెళ్ళిపోయారంట. ఈ ఎదవలేమో ఈజిప్ట్ వచ్చింది అన్న విషయం కూడా తెలియకుండా మంకుమోహం వేసుకొని నిద్రపోతానే ఉన్నారు ఎవడ గదుల్లో వాళ్ళు. వద్దు లేచి టీ తాగుదాం లేచి చూసేటప్పటికి ఎవ్వరూ లేదు. సైలెంట్ షిప్ లో 50 మంది అయినా ఉన్నారు కదా, వాళ్ళనే పట్టేసుకున్నారు. తుపాకులతో బెదిరించి ఏ ఒక్కరు కదిలినా కాల్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే నువ్వు కాల్ చేసినా మేము కదలం అని చెప్పి అన్నారు. ఎందుకంటే చెప్పాను కదా అందరూ ఈజిప్ట్ చూడడానికి వెళ్ళిపోయారు అనమాట. జస్ట్ కొంతమంది ముసలోళ్ళు మాత్రమే నడవలేక ఇంకా ముందుకెళ్ళలేక ఎక్కువ ఓపిక లేకపోవడం వల్ల అలా ఉన్నోళ్ళు మాత్రమే అక్కడ ఉండిపోయారు కూర్చొని. ఇప్పుడు వీళ్ళు హైజాక్ చేసినా ఏం చేద్దామన్నా వాళ్ళ కథలో ఏం చేయదు. నువ్వేమన్నా చేసుకో, మేము ఏడే ఉంటాం, ఫుడ్ పెట్టి చాలని అన్నది. అయితే ఇప్పుడు ఈ ట్రావెల్ చేయడానికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ దాదాపు అమెరికన్సే. అసలు వీళ్ళకేం కావాలో ఎంతకి అంటే అప్పుడే వాళ్ళు ఏం కావాలో చెప్పడం స్టార్ట్ చేశారు. వీళ్ళు వెంటనే ఆ పోర్ట్ లో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఏమని చెప్పారంటే మీకు అస్సలు ఎక్కువ టైం మేము ఇవ్వట్లేదు, మర్యాదగా సిరియా లోపల మా అనుచరులు చాలా మంది అక్కడ జైల్లో ఉన్నారు, వాళ్ళందరినీ విడిపించి మేమందరం ఆ సిరియా నుంచి పారిపోవడానికి ఒక పెద్ద లగ్జరియస్ బోట్ కూడా అరేంజ్ చేయండి, అక్కడి నుంచి అప్పుడే వెళ్తాం, లేకపోతే వీళ్ళని వదలం అని చెప్పి అన్నారు వాళ్ళు. ఆ పోర్ట్ లో ఉన్న వాళ్ళేమో తెంగలు సచ్చిన వాళ్ళ నీకేమైనా తెక్కలు వచ్చి మెంటల్ ఆసుపత్రి నుంచి ఏమైనా వచ్చారంటారు మీరు అందరూ. సిరియాలో మీ మనుషులు ఉంటే సిరియాకి వెళ్ళి ఇట్లాంటి పనులు ఏమైనా చెయ్యాలి. మీరు ఈజిప్ట్ కి వచ్చి ఈజిప్ట్ లో షిప్ హైజాక్ చేసి మా దేశం కానీ ఆ సిరియా వాళ్ళని విడిపించమంటే మేమేం చేస్తాంగా అని చెప్పి వీళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం అవన్నీ మాకు తెలియదు, సిరియాకి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, మా డిమాండ్స్ అని చెప్పి ఒప్పించండి అని చెప్తే వీళ్ళు కూడా సరే అడిగి చూద్దాం అని చెప్పి వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. సిరియా వాళ్ళు అదంతా విన్నాక ఇదే కొంతమంది పోయి అమెరికా వాళ్ళని కిడ్నాప్ చేశారు, అది కూడా ఈజిప్ట్ లో చేశారు. ఈజిప్ట్ పోర్ట్ లో అమెరికా వాళ్ళని కిడ్నాప్ చేసి సిరియాకి ఫోన్ చేసి మా దేశం వాళ్ళని విడిపించమంటారు ఏంది వీళ్ళు అని అనుకుని సిరియా వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారంటే హైజాకర్లు కావాలంటే మంచిగా ఇంకో బోట్ వేసుకుని ఇక్కడ రండి, మా దేశంలో మంచి కొత్త కన్స్ట్రక్షన్లు కట్టాం, టూరిస్ట్ స్పాట్లు కూడా పెట్టాం, మీరు హ్యాపీగా వచ్చి మొత్తం అంతా చూసుకొని టిఫిన్ లైవ్ చేసుకుని వెళ్ళిపోండి. అమెరికాలో ఉన్న ముసలోళ్ళందరినీ పట్టుకొని ఈజిప్ట్ నుంచి ఫోన్ చేసి ఎక్కడ ఉన్న వాళ్ళు విడిపించమంటావు ఎందుకు, అసలు ఎవడో నీకు చదువు చెప్పింది ఫోన్ పెట్టాయని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరూ చాలా ఆలోచించారు, బాగా ఎక్కువసేపు ఆలోచించారు. అదే హైజాక్ వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లా. ఇప్పుడు ముసలోళ్ళు ఏమైనా చేసి ఒప్పిద్దాం అది అన్నా ఏం చేస్తా, ఏం చేయలేదు. సిరియా వాడికి మళ్ళీ ఫోన్ చేస్తున్నా, వాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా. నిజంగానే యాదవ్లో ఒక్కడైనా
ఒక్కసారైనా స్కూల్కి పోయి ఉండాల్సింది. ఇప్పుడు వీళ్ళు చేసేదేం లేక నైట్ అక్కడే ఉండి పొద్దున్నే లేసి ఇంకా అసలు ఎవ్వరికి తెలియకుండా నెమ్మదిగా పెద్ద బోటు పక్క నుంచి అదే ఆ పెద్ద షిప్ పక్క నుంచి కిందకెళ్లి చిన్న పడవ వేసుకుని పారిపోదామని ప్లాన్ వేసుకున్నది. ఈలోపు అమెరికా ఏమైనా కామ్గా ఉంటాడు, దిగాడులేండి ముందే. ఆ అమెరికా మిలిటరీ వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు అంతా కాసుకొని ఉన్నది. మొత్తం అంతా ఒకేసారి ఇప్పుడు వీళ్ళందరూ చిన్న పడవకి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకుని బయటకు వచ్చేసారు కదా, వెంటనే పట్టుకొని తుక్కు ఎగ్గొట్టి జైల్లో వేస్తారు. నిజంగా వీళ్ళు ఎవరైనా పారిపోదాం అనుకున్నా కొంతమంది లోపలే పెట్టి వాళ్ళని బెదిరిస్తూ మేమందరం వెళ్ళిపోవడానికి అట్లీస్ట్ ఏదో ఒకటి అరేంజ్ చేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్పి అడుగుతుంది. అందరు కలిసి ఒకేసారి బయటకు వచ్చేసారు పారిపోదాం అని చెప్పి. అసలు వీళ్ళెట్ట ఆయన తీవ్రవాదులు లాక్డౌన్ లో ఆన్లైన్ క్లాసులు నేర్చుకున్నారేమో. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్ వచ్చిందా? అంటే ఇప్పుడు మనం రాకెట్ వేసుకొని ఇలా అంతరిక్షంలోకి గానీ చందమామ మీదకి మెయిన్ గా వెళ్తూ ఉంటాం కదా, అదే వెళ్తుంటారు కదా మనం వెళ్ళేది. ఆ రాకెట్ ని చూసినప్పుడు పోతూ ఉన్నప్పుడు అంత దూరం పోవాలంటే చాలా ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటది. వెళ్ళడానికి అసలు నార్మల్ గా ఒక ఇంజిన్ ఒక ఎనర్జీ సరిపోక దాని చుట్టుపక్కల ఇంకా రాకెట్ లో చిన్న చిన్నవి చాలా పెడతారు. పైకి వెళ్ళేటప్పుడు ఎనర్జీ రిలీజ్ చేయడానికి ముందుకు కదలడానికి. అలా పైకి వెళ్ళాక దాని చుట్టూ అవి ఎనర్జీ అంతా కంప్లీట్ అయిపోయాక సైడ్ కి పడిపోతూ ఉంటాయి. అంటే అవి విడిపోయి మళ్ళీ భూమి మీద పడిపోతూ ఉంటాయి. అవి మొత్తం వాడేసిన తర్వాత అప్పుడు కూడా సరిపోదు, అందులో ఉన్న మిగతా ఎనర్జీని కూడా ఫుల్ గా వాడేసి ఇంకా స్పీడ్ గా పోతాయి. అలా పార్ట్లుగా పెట్రోల్ అయిపోయి విడిపోయి లాస్ట్ కి అలా చిన్న మొక్క మాత్రమే పోయి చందమామ మీద ల్యాండ్ అయిపోద్ది. మనుషులు బయటకు వచ్చి నేను ముందు నా కాలు ముందు నీ కాలు ముందు అని అనుకుంటూ కాలు ఎట్టుకొని చందమామ మీద తిరిగేది. ఇలా బానే అయింది. కానీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికే నానా సంకలనాకి అంతంత పెట్రోల్ ఫ్యూయల్ ఎక్స్ట్రా రాకెట్లు ఇన్ని యూజ్ చేశారు కదా, లాస్ట్ గా వాళ్ళ దగ్గర ఏం మిగలేదు. అక్కడి నుంచి ఇప్పుడు భూమి మీదకి ఎట్టొస్తారు వాళ్ళు? అంటే ఎనర్జీ మొత్తం అయిపోయింది కదా, లాస్ట్ వాళ్ళ దగ్గర ఏం లేదు. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫిజిక్స్ చదువుకున్నారా? 9th క్లాస్ లో 10th క్లాస్ లో వచ్చింది అనుకుంటా ఎస్కేప్ వెలాసిటీ అని చెప్పి. ఇప్పుడు నేనేం క్లాసులు తీసుకోలేండి, నేనే పూర్తిగా క్లాసులు ఏం లేదు. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి మనం విడిపించుకొని దాని నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళాలంటే ఎస్కేప్ వెలాసిటీ అని ఒక స్పీడ్ ఉంటది. అది 11.2 km/s. ఇప్పుడు మనం అంత స్పీడ్ గా వెళ్తేనే భూమి కళ్ళు కప్పేసి ఎట్టగొట్ట పారిపోయి పోవచ్చు. సో అంత స్పీడ్ గా వెళ్ళాలంటే అన్ని బోస్టర్లు పక్కన చిన్న రాకెట్లు అవసరం అవుతాయి. కానీ చందమామకు అంత అవసరం లేదు. చందమామ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి బయటకు రావాలంటే దాని ఎస్కేప్ వెలాసిటీ 2.38 km/s ఈ స్పీడ్ తో వస్తే సరిపోద్ది. భూమి అంటే మనోళ్ళు వీళ్ళు బయటకు పంపించకూడదని చెప్పి గట్టిగా లాగుతా ఉంటది. కానీ చందమామకి ఏం అవసరం? ఈ బొగడగాలు అందరూ రోజు నైట్ టైం చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి రోజు పాటలన్నీ పాడి శుభ్రంగా తిని నైట్ పడుకుని పోతావు తలుపు ప్లే చేసుకొని, నన్నేమో మంచులో వదిలేస్తారని చెప్పి చందమామకు మాత్రం కోపం ఉండదు. అందుకే పోతే పోండి అని చెప్పి అస్సలు లాగదు. సో దాని గ్రావిటేషన్ స్పీడ్ నుంచి తప్పించుకోవడానికి ఏం అవసరం ఉండదు. జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యొక్క రాకెట్ ఇంజిన్ సరిపోద్ది. ఆ ఇంజిన్ తో స్పీడ్ దాటుకుని వచ్చేయచ్చు. ఓకే, అయితే మొత్తం మీద మనం లాస్ట్ గా నార్త్ కొరియా యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడదాం. చాలా మంది ఉన్నారు కదా లిప్స్టిక్లు బట్టలని అమ్ముతా ఉంటారు కదా అని అనుకోకండి. నేను చెప్తుంది సౌత్ కొరియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నార్త్ కొరియా, మన బొగ్గల కిమ్ము యొక్క కొరియా. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారంటే నమ్ముతారా? ఏంది ఇంటర్నెట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నమ్ముతారా? ఒక్కలే వాళ్ళకి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటని తెలుసు అంటేనే నమ్మడం కష్టం. ఇవన్నీ చెప్తే ఎట్ట నమ్ముతారా అంటే నమ్మాల్సిందే. అక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ పాప కనిపిస్తల్లా నార్త్ కొరియాలోని పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ పాపులర్. అంటే అది నార్త్ కొరియాలో పాపులర్ కాదులేండి, బయట దేశాల్లో పాపులర్. మ్యాటర్ ఏంటంటే ఇలా నార్త్ కొరియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఒక్క అమ్మాయే కాదు, ఇలా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సేమ్ మనలకే ఇక్కడ బ్లాగులు చేస్తుంటామే అట్నే నార్త్ కొరియాలో కూడా బ్లాగులు చేస్తుంటారు. ఈడికి దిక్కబట్టిందా లేకపోతే ఈ వీడియో చూస్తున్నాం మనకి దిక్కబట్టిందా అని అనుకుంటున్నారా? నన్నేం చేయమంటారు, అక్కడ నిజంగానే ఉన్నారు. లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో ఇన్స్టాగ్రామ్ లో అయితే బాగా ఎక్కువగా నార్త్ కొరియా నుంచి అక్కడ ఎలా ఉన్నాయి ఏం జరుగుతున్నాయి అన్ని చూపిస్తూ నార్త్ కొరియాలోని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియో క్లిప్పులు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మిలియన్స్ కొద్ది వ్యూస్, అక్కడ ప్లేసులు గానీ బీచ్లు గానీ అన్ని చూపిస్తూ అద్భుతంగా తిరిగి చూపిస్తా ఉన్నారు. మీకు అనిపించవచ్చు కొంపదేశకి ఇమ్మాం చచ్చిపోడా లేకపోతే ఆవిడ మీద చేతబడి చేశారా అని. ఎంత ఫ్రీడమ్ యాడ్ నుంచి వస్తుంది? వీళ్ళ గురించి తెలియని వాళ్ళు చూస్తే మాత్రం అబ్బా భలే ఉంది ఒకసారి టూర్కి వెళ్ళి వద్దాం అని చెప్పి అనుకుంటారు. కానీ వీడియోల్లో అన్ని అలా చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతా ఉంటది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరినైనా పట్టుకోండి ఎప్పుడు చైనా ఒకటే మాట్లాడుతుంటారు. మా నార్త్ కొరియాలో అట్టిపళ్ళు కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా చాలా నార్మల్ గా ఉంది. ఎప్పుడు చూసినా ఇలాగే నార్మల్ గా ఉంటది. జనాలంతా రోజు హ్యాపీగా బతుకుతున్నారు అని ఒకటే విషయం ప్రతిరోజు రిపీటెడ్ గా చెప్తుంటారు మాటిమాటికి. అసలు ఎవడడిగాడు మీ దేశంలో ఎవడు ఎలా ఉన్నాడు అనేది? ఎందుకు మాటిమాటికి ఒకే మ్యాటర్ చెప్తున్నారు? మా దేశంలో ప్రతి ఒక్కరు బాగున్నారు, మా దేశంలో అట్టిపళ్ళు కూడా ఉన్నాయి, మేమంతా అట్టిపల్లి ఐస్ క్రీమ్ బాగా తింటాం అని చూపించినప్పుడు జనాలకు అర్థం అవుతుంది. చాలా మంది కొన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎగ్జాంపుల్ కి ఇతను వీళ్ళు నార్త్ కొరియా మీద స్టడీ చేస్తూ ఉంటారులేండి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడానికి, లేకపోతే నాకేం తెలుస్తుంది ఇవన్నీ. వీళ్ళందరూ ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, అసలు అక్కడ ఇంటర్నెట్టే ఉండదు, సగం మంది కంటే పైగా జనాలకి అక్కడ ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు అని వాళ్ళ సిచ్యువేషన్ చెప్తుంటారు. ఆ లెక్కను చూస్తేనే మనకు అర్థమైద్ది. ఇవన్నీ జస్ట్ నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ ఒక్కటి
బాగుంటది. అంటే బాగుంటది అంటే ఉంటది కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని కట్టి పెద్దగా విశాలంగా పెట్టుకున్నది. మరి బొగ్గలోడ తిరగాలి కదా అప్పుడప్పుడైనా అటు ఇటు. మిగతా దేశం అంతా ఎట్టా తిరగలేదు, కొన్ని ప్లేసులను తిరగాలి కాబట్టి దాన్ని బాగా కట్టాడు. సో ఫుల్ గా బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ వాడి కింద సేవ చేస్తూ రోజు కాళ్ళు పిసుగుతూ మసాలా చేసే వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ బ్యాచ్ మెయిన్ మిలిటరీ టీమ్ వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ పిల్లలు వాళ్ళు మాత్రం ఇక్కడ స్కూల్స్ ఎంజాయ్ చేస్తూ బతుకుతూ ఉంటారు. వీళ్ళ పిల్లలకి కొంతమందికి ఇంగ్లీష్ నేర్పించి వీళ్ళ వీడియోలు రికార్డ్ చేయించి ఇంటర్నెట్ లో వీళ్ళే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇందా చూపించిన పాప అయితే మన బొగ్గల కిమ్ యొక్క ఫ్యామిలీలోనే పాప అంట. అయితే ఏమో వాళ్ళు మారిపోయామో, అంత నిజంగా బాగుందేమో, నువ్వెందుకు అట్లా మాట్లాడతావు అని చెప్పి అనుకోవచ్చు. అంటే నాకు తెలిసి మరి అలా అనుకునే ఛాన్స్ అయితే లేదు ఎవడు. అయినా ఒకవేళ కొంతమంది అనుకున్నా మ్యాటర్ క్లియర్ గా ఉంది కదా. నిజంగా వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉంటే హ్యాపీగా నార్త్ కొరియా వాళ్ళు మిగతా దేశాలన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ అటు నుంచి ఎవరో ఒకరు తిరుగుతూ ఉండాలి కదా. కానీ వాళ్ళు ఒక్కరు కూడా దేశం దాటి బయటికే రాలేదు. వాళ్ళ దేశం దాటి అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళ ఫ్రీడమ్ ఏంటో. ఈ నార్త్ కొరియాలో ఆల్మోస్ట్ 70 to 80% జనాలు బేభత్సమైన పావర్టీలో ఉన్నారు. దీని అంతా కప్పిపుచ్చడానికి బొగ్గల కిమ్ముగాడు ఏదో బొగ్గు ప్లాన్లన్నీ యూజ్ చేస్తా ఉంటాడు. బయట ఉన్న వాళ్ళందరికీ మన దేశం ఎంత గొప్పదయ్యా అని చెప్పి జనాలు నమ్మించండి అని స్టంట్లు వేస్తా ఉంటాడు. చాలా సార్లు యూట్యూబ్ వాళ్ళు కూడా అర్థమవుతుంది ఇలా బలవంతంగా వీళ్ళు చేయిస్తున్నారని. దాంతో ఇలా ఎవరు కొత్త వాళ్ళు వచ్చి చేయిస్తూ ఉన్నా వీళ్ళ అకౌంట్లన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటారు, అంటే బ్లాక్ చేసేస్తూ ఉంటాయి. అయినా వీడు కొత్త ఏదో ఒకటి చేస్తానే ఉంటాడులేండి. మీరేమంటారు? నేనే తప్పు పట్టానా? ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఉన్నారంటారా? కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.